రాజులలో ఉజ్జియాను గూర్చి మనం ఈ రాత్రి శ్రేష్టమైన సంగతులను నేర్చుకుందాం. 52 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేశాడు. కానీ విచిత్రం ఏమిటంటే మందిరానికి వెళ్ళేటువంటి యోగ్యతను అతడు పోగొట్టుకున్నాడు చేతులారా. దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి యోగ్యత, దేవుని సన్నిధిలో గడిపే యోగ్యత, దేవుని సన్నిధిలో నివసించే భాగ్యాన్ని ఒక రాజయ్యుండి తన చేతులారా తాను పాడు చేసుకున్నాడు. దేవుని పిల్లలుగా క్రైస్తవుడు అనే వ్యక్తి ఆశీర్వదించబడాలి అన్నా, అతడు సమృద్ధి కలిగిన జీవితాన్ని జీవించాలి అన్నా, ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు ఖచ్చితముగా తన బ్రతుకులో మందిరానికి వెళ్ళాలి. మందిరాన్ని విడిచి తిరిగేవాడు, మందిరానికి దూరం అయ్యేవాడు ఏ నాడు జీవితములో ఆశీర్వదించబడడు. చాలామంది నేటి క్రైస్తవులలో ఉన్నటువంటి బలహీనత ఏమిటంటే అపవాది వీళ్లను నాశనము చేసి దేవుని సన్నిధికి దూరం చేస్తూ ఉన్నాడు. ఎలాగా అంటే వీళ్ళు ప్రప్రథముగా ఏదో ఒక మందిరానికి వెళ్ళడం, అక్కడ కొన్ని రోజులు గడపడం, అక్కడ ఏదో ఒక సమస్య రావడం, మళ్ళీ వేరే మందిరానికి వెళ్ళడం, అక్కడ నిలబడలేక బయటికి వెళ్ళిపోవడం, ఇలాగున కొన్ని మందిరాలు తిరిగి తిరిగి చివరాఖరికి వీళ్ళు దేవుని మందిరాలు ఏవీ కరెక్ట్గా లేవు, దేవుని మందిరాలకు వెళ్ళడం వేస్టు అని చెప్పి సేవకులను, సంఘాలను విమర్శించుకుంటూ వీళ్ళు చివరికి ఏ స్థలానికి పోకుండా ఆత్మీయ జీవితములో భ్రష్టులైపోవడం ప్రారంభిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ మందిరానికైతే వెళుతూ ఉన్నారో ఆ మందిరములో దేవుని సన్నిధి ఉందో లేదో ముందుగా మీరు తెలుసుకోవాలి. అక్కడ దేవునికి అనుకూలమైన వాతావరణం ఉందా లేదా తెలుసుకోవాలి. దేవుని సేవకుని ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడా లేదా తెలుసుకోవాలి. దైవ సన్నిధి అనుభవించేటప్పుడు నేను మేలు పొందుతున్నానో లేదో తెలుసుకోవాలి. అంతేగాని మందిరాల చుట్టూ తిరుగుతూ అది కాదు ఇది కాదు అది అని చివరక్కడికి దేవుని సన్నిధి దూరం చేసుకోకూడదు. ఎందుకంటే దేవుని యొక్క మందిరములో మనకు మేలు ఉంది. చూడండి వాక్య గ్రంథాన్ని, కీర్తన గ్రంథం 65వ కీర్తన 4వ చరణం. కీర్తన గ్రంథము 65వ కీర్తన 4వ చరణం. నీ ఆవరణములలో నివసించునట్లు నీవు చేర్చుకొనువాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుదుము చాలు. నీ మందిరములో ఉన్నటువంటి దానిని బట్టి మేలు చేత మేము తృప్తి పొందుతున్నాం అనగా దేవుని మందిరానికి వెళ్ళిన వాడు తృప్తిపరచబడతాడు, దేవుని మందిరానికి వెళ్ళిన వాడు మేలు పొందుతాడు.